పార్టీలోకి నాయకులు వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు ఉంటారని ఎన్నికల ముందు ఇవన్నీ సహజమని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ అన్నారు. పార్టీలో మారడం కోసం వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా పార్టీని తప్పుబట్టడం కరెక్ట్ కాదని, కష్టమైన నష్టమైన నమ్ముకున్న నాయకుడితో కలిసి నడవాలని స్పష్టం చేశారు. నగరంలోని భవానీపురం పార్టీ కార్యాలయంలో వైసీపీ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ ఇన్ఛార్జ్లో సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ 30వ తారీఖు ఏలూరులో జరిగే మీటింగ్ సక్సెస్ చేయాలని అయోధ్య రామిరెడ్డి చెప్పారని తెలియజేశారు. మా నియోజకవర్గం నుండి 10,000 మంది కార్యకర్తలు తీసుకెళ్తానని చెప్పారు. కొందరు మాకు అన్యాయం జరిగిందని ఎన్నికల 2 నెలల ముందు చెబుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. పార్టీలు మారే వాళ్లకు అన్యాయం ఎన్నికల ముందే జరిగిందా అంటూ ఎమ్మెల్యే అనిల్ ప్రశ్నించారు. పార్టీలు మారడం కోసం వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా పార్టీని తప్పుపట్టడం కరెక్ట్ కాదని, కష్టమైన నష్టమైన నమ్ముకున్న నాయకుడితో కలిసి నడవాలని స్పష్టం చేశారు. మీటింగ్ అంటే కొంచెం నాకు ఏదో పర్సనల్గా పని ఉండి బయటికి వెళ్ళడం వల్ల హైదరాబాద్ గారికి కనిపిస్తే నాకు ఆ మీటింగ్ బాగా సక్సెస్ చేయమని చెప్పారు. తప్పకుండా కూడా రేపు మా పామరు నియోజకవర్గం నుంచి 10,000 మందికి పైగా కూడా ఈ మీటింగ్కి తీసుకెళ్ళి ఆ మీటింగ్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా రేపు ఎలక్షన్కి చేయవలసిన అంశాలు అన్నీ కూడా ఆ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు దిశా నిర్దేశం అన్నీ చేస్తారని చెప్పారు. తప్పకుండా కార్యక్రమాన్ని పామరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా కార్యకర్తలను తీసుకెళ్లి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించినట్లు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ధర్మ ప్రచార నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేళ పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా ఆలయమునకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోర్కెలు త్వరగా తీరుతాయని ప్రతీతి. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణకు వస్తున్నారని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ఫూర్తితో కాంగ్రెస్ పూర్వ నాయకులంతా తిరిగి రావాలని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ కోరారు. కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని పిలుపునిచ్చారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిన్న ప్రారంభించారు. మడకసిర, గుంటూరు తూర్పు, బద్వేల్ శాసనసభ స్థానాలకు మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, మస్తాన్ వలీ, కమలమ్మ మొదటి రోజు దరఖాస్తులు అందజేశారు. అనంతరం మాణిక్యం ఠాగూర్ విలేకరులతో మాట్లాడారు. నియంతృత్వ విధానాలకు తమ పార్టీలో ఆస్కారం లేదన్నారు. కార్యకర్తల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి సాధారణ అభ్యర్థులకు 25,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 15,000 రూపాయలు, అసెంబ్లీ స్థానాలకు సాధారణ అభ్యర్థులకు 10,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 5,000 రూపాయలుగా దరఖాస్తు రుసుం నిర్ణయించామన్నారు. దీనికి 2 వారాల గడువు ఉందని, వచ్చిన దరఖాస్తులను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతామన్నారు. అధిష్టానం అభ్యర్థుల్ని ఖరారు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు విషయాన్ని అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. They have to donate it for the Congress parties, donate for this campaign. The app-based donation is only accepted, not a cash-based application. Therefore,
We are opening it today, as today is an auspicious day, and therefore we wanted to carry on this for a 2 weeks time. Then when we finish this campaign, then we will sit with the PEC will start its work. In the meantime, we will form the new Pradesh election committee in the coming days, and it will be announced by the AICC. This only I want to tell. Anything you want to ask, you can ask. We are inviting for our party workers and party leaders to apply for other things. If we have an alliance with any other like-minded parties or India alliance parties, we will that seat adjustments will be decided later. But we are inviting application for all the 175 seats. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీలలో ప్రోటోకాల్ మేరకు సిట్టింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శకటాలను ముందుగానే సిద్ధం చేయాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఢిల్లీరావు నిన్న పరిశీలించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీల్లో ప్రోటోకాల్ మేరకు సిట్టింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శకటాలను ముందుగానే సిద్ధం చేయాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. వేడుకల విశేషాలను ఎప్పటికప్పుడు అందించే వ్యాఖ్యాతలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ను పరిశీలించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను, వైద్య శిబిరాలను, అంబులెన్స్లను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఉన్నారు. అనంతరం పలు కంటెంజెంట్లు చేసిన మాక్ డ్రిల్ను పరిశీలించారు. విద్యాధరపురం కబేళా రోడ్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా తమ కుటుంబ సభ్యులేనని అన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనంను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. విద్యాధరపురం ఎన్ కన్వెన్షన్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా తమ కుటుంబ సభ్యులేనని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన, ఇంకా జరగాల్సిన అభివృద్ధిని పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరిస్తామని చెప్పారు. అనంతరం అందరం కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తంపై చర్చిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్, పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, చైర్మన్లు, మళ్ళీ అనుబంధ సంఘాల వాళ్ళు అందరూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు మీరందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని డివిజన్లో చేయడం జరిగింది. ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్కు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్పొరేటర్లందరూ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని పార్టీ విజయానికి పాటుపడతామని పేర్కొన్నారు. మన పశ్చిమ నియోజకవర్గంలో అందరూ ఈ ఒక కార్యక్రమానికి విచ్చేసి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అందరూ సహకరించాలని, రేపు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఉండడం జరుగుతుంది. అది రేపు పూర్తి స్థాయిలో కార్యకర్తలందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విజయవంతం జరిగే విధంగా అందరం కలిసి
మన ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాలి. అలాగే ఇంతవరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా డెవలప్మెంట్ ముందుకి దూసుకెళ్లడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన విధులపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. పోలింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ వేదికలు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్తో నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆర్ఓ, ఏఆర్ఓ, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్కు నిన్న శిక్షణ నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ పోలింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ వేదికలు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్తో నిర్వహిస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, వివిధ రకాల రిజిస్టర్లు, ఫారాలు, పోలింగ్ స్టేషన్, ఈవీఎం తదితరాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. సరళమైన భాషలో అత్యంత నాణ్యమైన శిక్షణను పీఓలు, ఏపీఓలు తదితరులకు అందించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు నిబద్ధత, అవగాహన తప్పనిసరి అని అన్నారు. పేదలకు ఒక్క ఇళ్లు కూడా కట్టించకుండా కోట్లో విలువ చేసే లేబర్ కాలనీలోని వైకాపా కార్యాలయాన్ని నిర్మించడం అసమర్థ పాలనకు నిదర్శనమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. చిట్టినగర్, టేనర్పేట కొండ ప్రాంతంలో స్థానికులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను పరిష్కరించడంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు విఫలమయ్యారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ డివిజన్ సమన్వయకర్తలతో కలిసి నిన్న సాయంత్రం 47వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మహిళతో గృహ ప్రవేశం చేయించని ఈ చేతకాని ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైకాపా రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూరుకుపోయేలా చేసిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన తేదేపా కూటమిని గెలిపించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలందరూ కూడా ఒక పక్షానికి వచ్చేసారు. ప్రజాపక్షం మొత్తం కూడా జనసేన టీడీపీ పక్షంగా మారిపోయింది. మొత్తం కూడా మీరు చూసుకోండి, ప్రజాపక్షం మొత్తం కూడా జనసేన టీడీపీ పక్షంగా మారిపోయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తాం, భారీ మెజార్టీతో గెలుస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని బాలికలు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, లింగ వివక్ష, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు సమిష్టి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. అన్ని రంగాలలో ఆడపిల్లలకు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీలో బిషప్ అజరయ్య స్కూల్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ పోలీసు శాఖలతో పాటు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో నిన్న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొని ప్రసంగించారు. తమ హక్కుల గురించి తెలుసుకుని బాగా చదువుకుని ఉన్నత కెరీర్ను సొంతం చేసుకోవాలని సూచించారు. మేరీ స్టెల్లా కళాశాలలో ప్రాజెక్టు ఆధారిత విద్యా విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. బాలికల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రాజెక్టులపైన దృష్టి సారించి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించాలని కోరారు. ఓటు హక్కు నమోదు, ఓటు హక్కు వినియోగం, ఎథికల్ ఓటింగ్ పైన మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి బాలికా దినోత్సవం, బాలికల హక్కుల పోస్టర్లను ఆవిష్కరించారు. బాలికలకు, మహిళలకు బాసటగా నిలిచేలా ప్రతిజ్ఞ చేయించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ కంట్రోల్ రూమ్ 100, డయల్ 112, విమెన్ హెల్ప్ లైన్ 181 పైన అవగాహన కల్పించారు. వెలమ సామాజిక వర్గంలో జన్మించిన బొబ్బిలి తాండ్ర పాపారాయుడు ఒక చరిత్ర పురుషుడని, ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి మురళీకృష్ణ అన్నారు. ఆయన జీవిత విశేషాలు నేటి తరం యువత తెలుసుకోవాలన్నారు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్డు మై హోమ్ కాంప్లెక్స్ వద్ద తాండ్ర పాపారాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు, భోజనం, పింఛన్లు పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ బొబ్బిలి తాండ్ర పాపారాయుడు ట్రస్ట్ ప్రారంభించి 10 సంవత్సరాలు అయిందన్నారు. ట్రస్ట్ తరపున గత 10 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సంగీత కళాశాలలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి సన్మానాలు కూడా చేశామన్నారు. విజయవాడ నగర వెలమ సోదరులందరూ కలిసి ఉండాలని, గ్రూపులుగా విడిపోవద్దని కోరారు. తాండ్ర పాపారాయుడు విగ్రహ దాతలను సన్మానిస్తామని చెప్పారు. వర్ధంతి సందర్భంగా తాండ్ర పాపారాయుడు వర్ధంతి సందర్భంగా చీరల పంపిణీ, పింఛన్లు పంపిణీ, పళ్ళు పంపిణీ, ఇంకా భోజనాలు కూడా పేదలకు భోజనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఘనంగా చేయాలని చెప్పి ఇంకా తాండ్ర పాపారాయుడు యొక్క విగ్రహాలు గారు నెలకొల్పి మేము ఊరు వాడ అతను చేసిన కీర్తి ప్రతిష్టలు, ఆ రోజున జరిగినట్టు నష్టం, ఆ జాతిలో జరిగిన నష్టాన్ని పూడ్చుకొని మేము కూడా ఆయన వారసత్వంగా మాలో ఒక కసి ఉంది, జిల్లు ఉంది అని అనిపించుకోవడానికే ఈ యొక్క వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో చేయడం జరుగుతుంది. మేము ఫస్ట్ విజయవాడ నగరంలో మా ట్రస్ట్కి ₹1 తీసుకోకుండా టిఫిన్ డబ్బులు కూడా ఆయనతోనే ఇది చేసుకొని వచ్చి అంత నిజాయితీ గల ఆయన మన కులంలో పుట్టినందుకు మనం ఎంతో చేస్తున్నాం. దీని సందర్భంగా విజయవాడ నగర వెలమ సోదరులందరికీ ఒకటే, గ్రూపులు అవ్వద్దు, మేము సేవా కార్యక్రమాలకు ట్రస్ట్ పెట్టాం. వెలమ సంఘం అన్న దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మీరు ఇది చేసుకొని అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి దీనివల్ల మీరు మొత్తాన్ని కూడా ఇది చేయకుండా ప్రతి జిల్లాలో కూడా మేము ఇదే మాట్లాడతాం. ఇక్కడ మేము ఏం వాస్తవంగా మేము ఆఫీసులో కానీ ఇక్కడ అందరి దగ్గర ఏం చేసి మాట్లాడుతున్నామో బయటికి వెళ్ళినా కూడా అదే మాట్లాడతాం. దీని సందర్భంగా మేము ఇంకోటి ఏంటంటే ఈరోజు కార్యక్రమం నుంచి తాండ్ర పాపారాయుడు ఏరో ఉత్సవాల తరపున ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలు పెట్టిన దాతల్ని అక్కడ దానికి ఇచ్చేసిన అందరికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.